ఎండ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మహా పేపర్లో ప్రథమంగా చూసుకున్నట్టయితే మహా పేపర్ అతి కొద్ది కాలంలోనే ప్రజల మన్ననలు పొందింది. మనం చూసుకోవచ్చు, నిజాల్ని నిర్భయంగా చెప్పే మహా పేపర్ గురించి ఈ సంవత్సరం అసలు ఏమేమి ప్రచురితమయ్యాయి, అలాగే మహా పేపర్ నిజాల్నే పేపర్ ద్వారా నిజాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఎక్కడా కూడా భయపడకుండా ప్రభుత్వం కరెక్ట్ చేసినప్పుడు పొగిడింది, ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకై ప్రజల గొంతుకగా మారి మహా పేపర్ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కనుక మనం చూసుకున్నట్టయితే మహా పేపర్లో సత్యం నిలిచిన సంవత్సరం. కాలం మారుతుంది, కానీ నిజాన్ని వెతకాల్సిన బాధ్యత మాత్రం మారదు. నిజమే, కాలం మారినా నిజాన్ని వెతకాల్సిన బాధ్యత ఏదైతే మీరు మా మీద పెట్టిన బాధ్యత మాత్రం మారదు. అలాగే నిజాన్ని మాత్రమే వెలికి తీసాం. నిజం ఎప్పుడూ శబ్దం చేయదు, కానీ అది కాలాన్ని మార్చేస్తుంది. 2025 ప్రజాస్వామ్యానికి పరీక్షగా నిలిచిన సంవత్సరం. దేశంలోని రాజకీయ అశాంతి, దేశ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు, ప్రజల నమ్మకంపై ఎన్నో ప్రశ్నలు. నిజమే, 2025లో ప్రజాస్వామ్యానికి పరీక్షగా నిలిచిన సంవత్సరం. అయితే దేశంలో రాజకీయ అశాంతి నెలకొంది. దేశ సరిహద్దుల్లో కూడా మన సైనికులు పోరాట పటిమ చూపించి గెలిచారు. మనం చూసుకోవచ్చు, ఏదైతే పాకిస్తాన్ మనపై చేస్తున్న మెరుపు దాడులు గాని ఎంతో మంది ప్రజలు పాకిస్తాన్ ఏదైతే పుల్వామా దాడి మనం చూసాం, పుల్వామా దాడి గతంలో గాని, అలాగే మనం చూసుకున్నట్టయితే గనక ఎంతో మంది అమాయకుల్ని, టూరిస్ట్ ప్లేస్ కోసం వచ్చిన అమాయకుల్ని కాశ్మీర్కి చంపేశారు. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఎదురొడ్డి నిలిచి పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పింది. ఇక ప్రభుత్వ పథకాల విజయాల్లో మేము ఆనందాన్ని చూసాం, లోపాల్లో మేము నిరాశను కాదు బాధ్యతను చూసాం. నిజమే, ప్రభుత్వ పథకాల్లో అమల్లో గనక బాధ్యతను చూశారు. ఇక లోపాల్లో నిరాశను కాదు, ఏదైతే బాధ్యతను చూసాం అంటూ కూడా ప్రథమంగా చెప్పాలంటే, ఏదైతే ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ప్రజల ఆనందంలో మా ఆనందం వెతుకున్నాం. ఏదైతే ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని ఎంత పొగిడామో, ప్రభుత్వం ఏదైతే గనక ప్రజలకి చేయని పనులు కూడా ప్రశ్నించడం జరిగింది. నెక్స్ట్ గనక ఈ నేపథ్యంలో పత్రికా పాత్ర నినాదాలు చేయడం కాదు, నిజాన్ని నిలబెట్టడం. నిజమే, ఏదైతే పత్రికలో నిజాన్ని నిలబెట్టాలి గాని నినాదాలు చేయడం ఇతరుల కోసం, ఏదైతే రాజకీయ పార్టీలకి ఒక పార్టీకి మద్దతుగా నిలవడం మా ఉద్దేశం కాదు. మేము ఎప్పుడు కూడా ప్రజలకి చేరువయ్యే దిశగా, ప్రజలకి ఏదైతే ప్రజల గొంతుకగా మారి ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలున్నాయి. అలాగే ప్రభుత్వం ఏదైతే ప్రజలకు చేస్తున్న మంచిని చెప్పాం, ప్రభుత్వం గనక అలసత్వం వహిస్తే వారి బాధ్యతని ఒక బాధ్యత గల పత్రికగా మేము గుర్తు చేశాం. ప్రశంసలో నిజాయితీ, ప్రశ్నలో బాధ్యత, ఇవే మా సంపాదకీయ ధర్మం. నిజమే, ప్రశంసలో నిజాయితీ, ప్రశ్నలో బాధ్యత. ఏదైతే ప్రశంసలో ప్రభుత్వం ఇదా అధికారి, మేము ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉంది లేకపోతే ఒకరికి మద్దతుగా ఏ రోజు మాట్లాడలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన పని ప్రశంసించాం. అలాగే ఏదైతే మీకు కావాల్సిన విషయాల్లో ప్రశ్నించాం. ఇదే మా నిజమైన సంపాదకీయ బాధ్యత, ధర్మం కూడా. మహాపత్రిక వార్తల వెనుక ఉన్న కారణాలను వెతికింది, భయాన్ని కాదు వాస్తవాన్ని చూపించింది. ప్రథమంగా చూసుకున్నట్టయితే మహాపత్రిక ఎప్పుడు కూడా నిజాల్ని మాత్రమే వెతికింది, నిజాల్నే చెప్పింది. ఏ రోజు ఎవరికి భయపడలేదు, ఎవరికి తలొక్కి ఏ విషయాన్ని ప్రస్తావించకుండా ఏ విషయాన్ని ప్రజల గొంతుకగా మారి ప్రశ్నించిందే తప్ప ఏ రోజు కూడా ఎవరికి తలొక్కి భయపడలేదు. టెక్నాలజీ వేగంగా పరిగెత్తిన ఈ కాలంలో, బిలియనియర్స్ సంఖ్య పెరిగిన ఈ ప్రపంచంలో టెక్నాలజీ, సంపద, భవిష్యత్తు ఈ మూడింటి మధ్య సామాన్యుడి స్థానం మా కథనాల కేంద్రంగా నిలిచింది. నిజమే, టెక్నాలజీ మనం చూస్తున్నాం, రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతూనే ఉంది. ఏఐ కేంద్రంగా ఇటు మనం పరుగులు పెడుతున్నాం. మనం చూసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనిలో ఇటు మనం రోజు రోజుకి పరుగులు తీస్తున్న కాలంలో కూడా ప్రథమంగా చూసుకున్నట్టయితే బిలియనియర్ సంఖ్య పెరిగిన ఈ ప్రపంచంలో కూడా టెక్నాలజీ గాని, సంపద గాని, భవిష్యత్తు ఈ మూడింటి మధ్య సామాన్యుడి స్థానం ఏంటని కూడా మేము ప్రథమంగా చెప్పడం జరిగింది. మా కథనాలే దీనికి ఒక కేంద్రంగా మారాయి. ఇక దేశ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు గర్జించిన వేళ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత భయంగా మారబోయిన క్షణాల్లో భయాన్ని పంచలేదు, వాస్తవాన్ని పంచాం. నిజమే, దేశ సరిహద్దుల్లో ఏదైతే జరిగిన దాడి ఉందో, పహల్గాం దాడి తర్వాత చూసుకోవచ్చు, పహల్గాం టూరిస్ట్ ఆ ప్లేస్ విజిట్ చేద్దామని చెప్పి అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ నేపథ్యంలో టూరిస్టులు దాడి చేసిన నేపథ్యంలో మన భారత్ పై పాక్ విరుచుకుపడిన నేపథ్యంలో మనం ఎదురుండి మాట్లాడినాం. ఏ రోజు కూడా ఇటు ప్రజలకి
ఏ రోజు కూడా ప్రజలకి భయాన్ని పంచలేదు, వాస్తవాల్ని చూపెట్టాం. ఇటు పాకిస్తాన్ మీడియా కూడా మనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నా కానీ ఇటు మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా వాస్తవాల్ని చెప్పి వాస్తవాల్ని ప్రచారం చేసి వాస్తవాల్ని ప్రజలకి చేరువయ్యేలా చేశాం. మనం ఏదైతే పాక్ని తోక ముడిచేలా చేసి పాక్ని వెనక్కి పాలదురులిన మన సైనికులకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే ఈ సందర్భంగా. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అక్షరం ఆయుధం కాదు కానీ అది మేల్కొలుపు, సత్యం అరవదు కానీ అది కాలాన్ని లెక్కిస్తుంది. నిజమే, అక్షరం ఆయుధం. ప్రథమంగా చూసుకున్నట్టయితే అక్షరం ఆయుధం కాదు కానీ అది నిజంగా ఒక మేల్కొలుపు. ప్రతి అక్షరంలో, మేము రాసే ప్రతి అక్షరంలో కూడా ఒక మేల్కొలుపు ఉంటుంది. ఏదైతే మనం నిజాన్ని నిర్భయంగా చెప్పే పత్రిక ఏదైనా ఉందంటే అది మహాపత్రికే. మీరు చూసుకున్నట్టయితే గనక ఎన్నో పత్రికలు వస్తూ ఉండొచ్చు, ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఉండొచ్చు, కానీ మేము అలా కాదు. ప్రతిరోజు కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పడం, నిజాన్ని ప్రజలకి చేరువేయడంలో మా పాత్ర వంతు మేము పోషిస్తున్నాం. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే తెలంగాణ రాజకీయాల్లో మార్పులపై ఊహలు కాదు విశ్లేషణ అందించాం. నిజమే, తెలంగాణ రాజకీయాలపై ఎప్పుడు మేము ఊహలు ఇవ్వలేదు, విశ్లేషణ స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా విశ్లేషణ ఇచ్చాం. 2000 జూబ్లీహిల్స్ ఎన్నికల శబ్దం నుంచి గ్రామ పంచాయతీ మౌన నిర్ణయాల వరకు ప్రజల స్వరమే మా దిక్సూచి. జూబ్లీహిల్స్ ఎన్నికల శబ్దం నుంచి కూడా ఏదైతే గ్రామ పంచాయతీ మౌన నిర్ణయాల వరకు ప్రజల స్వరమే మా దిక్సూచి. బీఆర్ఎస్ లో కల్లోలం, కవిత సస్పెన్షన్ వంటి ఘటనలో మేము సంచలనాలు వెతకలేదు, సంచలనాల వెనక దాగిన నిజాన్ని చూసాం. ప్రథమంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ లో ఏదైతే ఇటు కవిత రాజీనామే కానీ లేకపోతే కవిత బయటకు వచ్చి బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలు కానీ మేము ఎప్పుడు కూడా బ్రేకింగ్ న్యూస్ల కోసం వెతకలేదు, దాంట్లో ఉన్న నిజాల్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేశాం. ఇక 2025లో మహాపత్రిక కాలాన్ని రాసింది, రేపటికి అర్థం చెప్పింది. స్వాగతం, రేపటికి వీడ్కోలు అంటూ కూడా ప్రథమంగా చూసుకున్నట్టయితే ఇక 2025 సంవత్సరం ఈ రోజుతో ముఖ్యనుంది. మరికొద్ది గంటల్లో 2026 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా ప్రథమంగా చూసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ గా హ్యాపీ న్యూ ఇయర్. ఇక పేపర్లోని ప్రధాన అంశాలు చూసుకుందాం. రాష్ట్రంలో తగ్గిన నేరాలు, పెరిగిన నమ్మక ద్రోహం కేసులు, లొంగిపోయిన 509 మంది మావోయిస్టులు, 14,000 ఉద్యోగాలకు త్వరలోనే లైన్ క్లియర్, వార్షిక నేర సమీక్షలో డీజీపీ శివధర్ రెడ్డి. ప్రథమంగా చూసుకున్నట్టయితే 2025 సంవత్సరంలో నేరాలు తగ్గాయంటూ కూడా ఇటు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పడం జరిగింది. పెరిగిన నమ్మక ద్రోహం కేసులు, లొంగిపోయిన 509 మంది మావోయిస్టులు. మనం చూసుకోవచ్చు ఈ సంవత్సరంలో దాదాపు 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో 14,000 ఉద్యోగాలకు కూడా త్వరలోనే లైన్ క్లియర్ కాబోతున్నాయి. దాదాపు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా వరకు నేరాలు తగ్గాయి అంటూ కూడా డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక మరొక అంశం చూసుకున్నట్టయితే హరీష్ రావుకు ప్రమోషన్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియామకం. హరీష్ తో పాటు సబితా ఇంద్రారెడ్డి తలసానిలకు ఉపనేతలుగా బాధ్యతలు. మండలి ఉపనేతలుగా ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన కేసీఆర్. ప్రథమంగా చూసుకున్నట్టయితే హరీష్ రావుకు ప్రమోషన్ దక్కింది. అయితే డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ప్రథమంగా చూసుకున్నట్టయితే నియామకం జరిగింది. హరీష్ తో పాటు ఇటు సబితా ఇంద్రారెడ్డి తలసానికి కూడా ఉపనేతలుగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ఈ నేపథ్యంలో హరీష్ రావును ఫ్లోర్ లీడర్ గా ప్రమోషన్ ఇవ్వడం, వారితో పాటు సబితా ఇంద్రారెడ్డి గాని అలాగే తలసాని గాని ప్రథమంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం సంధిస్తున్న ప్రశ్నలకు లేకపోతే నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టింది ప్రభుత్వం, అయితే దీనిపై కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తింది బీఆర్ఎస్ పై. వీటన్నిటికీ హరీష్ రావే తలమానికంగా ఉండి చేయబోతున్నారా లేదా కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారా, కొంతమేర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో హరీష్ రావుకి ప్రమోషన్ వచ్చింది. అయితే మనం చూసుకోవచ్చు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కేసీఆర్ ఈ మేరకు వస్తారా రారా అన్న కొంత సందిగ్ధంలో కూడా ఉంది. ఈ నేపథ్యంలో చూడాలి కేసీఆర్ మొన్న అయితే వచ్చారు. అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పలకరించడం జరిగింది ఆప్యాయంగా. కొంతమేర బీఆర్ఎస్ పార్టీ నెగిటివిటీని కూడా మూటగట్టింది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా కేటీఆర్ లేచి నుంచోకపోవడం వల్ల కొంత నెగిటివిటీ కూడా మూటగట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో అసలుకి ఏదైతే కేసీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో నీటి వాటాలపై ఇక్కడికి వచ్చి ప్రశ్నించే అవకాశం ఉందా, అసెంబ్లీకి వచ్చి ఆయన మాట్లాడతారా, ఈ అంశాలపై మాట్లాడతారా లేదా అన్నది కొంత ఉత్కంఠ నెలకొంది. నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్లయితే ప్రణాళికబద్ధంగా హైదరాబాద్ అభివృద్ధి, చెత్త గుంతలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. జోనల్ కమిషన్లకు పునర్వ్యవస్థీకరణ లక్ష్యాలు వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే ఉందో జోనల్ కమిషనర్లకు ప్రథమంగా పునర్వ్యవస్థీకరణపై ఇటు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అయితే ప్రణాళికబద్ధంగా హైదరాబాద్ ని అభివృద్ధి చేయాలని, చెత్త గుంతలపై
సరైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటూ కూడా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి తెలంగాణ గనుక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ గనుక చూసుకున్నట్టయితే 3 కార్పొరేషన్లకు రంగం సిద్ధం. హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు. 2 శాసనసభలో ప్రకటించనున్న ప్రభుత్వం. విభజన ప్రక్రియ పూర్తి. సర్కారు వద్ద నివేదిక. ఫిబ్రవరి చివరి నాటికి తుది నోటిఫికేషన్. కొత్త కార్పొరేషన్లకు ప్రత్యేక భవనాలు 10 ఎకరాల చొప్పున కేటాయించాలని నిర్ణయం. తాజాగా బదిలీ అయిన అడిషనల్ కమిషనర్లే కొత్త కార్పొరేషన్లకు భవిష్యత్తు కమిషనర్లు. ప్రథమంగా చూసుకున్నట్లయితే 3 కార్పొరేషన్లను రంగం సిద్ధం చేశారు రేవంత్ రెడ్డి సర్కార్. అయితే హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరిని ఈ మూడవ కార్పొరేషన్ గా నియమించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు. అలాగే ఇది 2 సెకండ్న శాసనసభలో ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించనుంది. అయితే 3 కార్పొరేషన్లు వచ్చే నెల అంటే జనవరి 2వ తారీఖున ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ 3 కార్పొరేషన్లు కూడా ఎన్ని విభజన చేశారంటే 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ గా, అలాగే 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇక విభజన ప్రక్రియ పూర్తయిపోయింది. సర్కారు వద్ద తుది నివేదిక ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి తుది నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక కొత్త కార్పొరేషన్లకు ప్రత్యేక భవనాలను ఏర్పాటు చేయనున్నారు. 10 ఎకరాల స్థలం 10 ఎకరాల చొప్పున కేటాయించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక తాజాగా బదిలీ అయిన అడిషనల్ కమిషనర్లే కొత్త కార్పొరేషన్ల భవిష్యత్తు కమిషనర్లు. అయితే తాజాగా ఎవరైతే బదిలైన అడిషనల్ కమిషనర్లే కొత్త కార్పొరేషన్లకు భవిష్యత్తు కమిషనర్లుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో ప్లాస్టిక్ బ్యాన్. కోర్ అర్బన్ లో పెద్ద సమస్య చెత్తే. చెరువులు, నాలాల్లో ప్లాస్టిక్ చేరొద్దు. జనవరి నుంచే పూడికి తీత పనులు. రోజు ఫీల్డ్ లో జోనల్ అధికారులు 10 రోజులకు ఒకసారి చెత్త తొలగింపు డ్రైవ్ చేపట్టాలి. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. పత్రాలు, పాలన అంతా స్మార్ట్ గా. ఔటర్ లోపల ఈ బస్సులు, ఈ ఆటోలు నడిచేలా చర్యలు. జేహెచ్ఎంసీ సమీక్షలో సీఎం. 4 ఎస్ఐల ఐఏఎస్ ల బదిలీ. మరో 2 అదనపు బాధ్యతలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే హైదరాబాద్ లో ప్రథమంగా చెత్త సమస్య అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది, అది కూడా ప్లాస్టిక్ ని నిషేధించాలని గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ మాట మనం వింటూనే ఉన్నాం. ఎక్కడా కూడా ప్రజల్లో అవగాహన లేకపోవడం, ఇంకా అవగాహన రాకపోవడం కూడా కొంత మేరకు ఈ మేరకు సమస్యగా మారుతుంది. మరి ఈ నేపథ్యంలో అనేక సార్లు ప్లాస్టిక్ ని నిర్మూలించాలని కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మరి ఈసారి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేయబోతున్నారు, ఈ దిశగా ఎటువంటి అడుగులు వేయకపోతున్నారు, మరి ఈ నేపథ్యంలో పూర్తిగా ప్లాస్టిక్ ని నివారించడం సాధ్యమవుతుందా లేదా అనేది కూడా కొంతమేర సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో చూడాలి మరి ఈసారి ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందా, మరి ప్రజల్లో ఏ మేరకు అవగాహన కల్పిస్తారు ప్రభుత్వం, ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 4 ఐఏఎస్ ల బదిలీ. మరో 2 అదనపు బాధ్యతలు. 4 ఐఏఎస్ లు బదిలీ కానున్నారు. మరో 2 అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు. ఇక పోలీసు కొలువులు. 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. త్వరలో నోటిఫికేషన్ విడుదల. 2 ఏళ్లుగా నిరుద్యోగుల ఎదురు చూపులు. ఖాళీగా వేలాది కానిస్టేబుల్ పోస్టులు. సిబ్బందిపై పెరిగిన పనిభారం. ఏదైతే పోలీసు కొలువులు 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. దాదాపు కానిస్టేబుల్ లేకపోవడం వల్ల ఇప్పుడున్న వాళ్ళతోనే ఎక్కువ పనిభారం పెరిగింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే 14,000 కానిస్టేబుల్ పోలీసుల భర్తీకి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక 2 ఏళ్లుగా నిరుద్యోగులు కూడా ఈ మేరకు ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. నెక్స్ట్ కనుక మరొక అంశం చూసుకున్నట్టయితే అమెరికాలో గడప దాటని భారతీయులు. ఏదైతే బెంబేలెత్తిస్తున్న వీసా తనిఖీలు, ఇళ్లకే పరిమితమైన వలసదారులు, ట్రంప్ కట్టిన ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి. విదేశాలే కాదు అమెరికా లోపలి ప్రయాణాలు రద్దు చేసుకున్న వైనం. అగ్రరాజ్యంలో సందడి లేని న్యూయార్క్. KFF NYT సర్వేలో వెల్లడి. ప్రధానంగా చూసుకున్నట్టయితే అమెరికాలో ఇటు భారతీయులు బెంబేలెత్తుతున్నారు. ఎందుకంటే ఎవరైతే వలసదారులు ఇక్కడ నుంచి ఎవరైతే ఇండియా నుంచి అమెరికా వెళ్లారో, ప్రథమంగా కనుక చూసుకున్నట్టయితే వీసా ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కడ బయటకు వస్తే ఇబ్బందులు ఎదుర్కొంటారో అని చెప్పి కూడా కొంతమేర ఎక్కడ వారు అక్కడ ఇంట్లో ఉండిపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే అక్కడ అమెరికాలో న్యూయార్క్ పార్టీ అనగానే చాలా గొప్పగా జరుగుతూ ఉంటుంది, వినూత్న స్థాయిలో చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ న్యూయార్క్ వేడుకల్లో కూడా ఎక్కడా కూడా సందడి కనిపించట్లేదు. ఇంతవరకు న్యూయార్క్ వేడుకలు కూడా అంతగా సందడి కనిపించట్లేదు అంటూ కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక అంశం చూసుకుందాం. తగ్గిన నేరాలు, పెరిగిన రోడ్డు ప్రమాదాలు. మరణాలు, క్షతగాత్రుల సంఖ్య తగ్గింది. రాష్ట్రంలో సైబర్ నేరాలు భారీగా తగ్గాయి. ఇక దొమ్మీలు, కొట్లాట్లు 47% తగ్గుముఖం పట్టాయి.
డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడంతో కేసులు పెరిగాయి. 2025 తెలంగాణ నేర వార్షిక నివేదిక విడుదల. దేశంలో పలు అంశాల్లో రాష్ట్ర పోలీసులే బెస్ట్ డీజీపీ. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న డీజీపీ శివధర్ రెడ్డి మీడియా ముఖంగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. 2025లో నేరాలు తగ్గాయని, రోడ్డు ప్రమాదాలు మాత్రం పెరిగాయంటూ, ఇటు మరణాలు, క్షతగాతుల సంఖ్య కూడా తగ్గింది అంటూ కూడా ఈ మేరకు ఆయన తెలపడం జరిగింది. అయితే వార్షిక నివేదికలో భాగంగా చూసుకున్నట్టయితే ఇటు రాష్ట్రంలో కూడా సైబర్ నేరాలు భారీగా తగ్గాయని, దొమ్మిలు, కొట్లాటలు కూడా 47% తగ్గాయంటూ కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తగ్గినట్లుగా కూడా చెప్పారు. అలాగే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడం వల్ల అనేక కేసులు నమోదయ్యాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక 2025 తెలంగాణ నేర వార్షిక నివేదికను ఈ మేరకు విడుదల చేయడం జరిగింది. ఇక దేశంలో పలు అంశాల్లో రాష్ట్ర పోలీసులే బెస్ట్ గా ఉన్నారంటూ కూడా డీజీపీ శివధర్ రెడ్డి నిన్న వార్షిక నివేదికలో భాగంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ గనక మరొక అంశం చూసుకుందాం. బీఆర్ఎస్ కు కమిషన్ల కక్కుర్తి, తుమ్మిడిహెట్టుల జూరాలకు కేసీఆర్ అన్యాయం, నీళ్లు లేవంటూ తుమ్మిడిహెట్టు నుంచి మేడిగడ్డకు తరలింపు, జూరాల నుంచి శ్రీశైలానికి పాలమూరు రంగారెడ్డి మార్పు. ఈ రెండు ప్రాజెక్టులో కమిషన్లే బీఆర్ఎస్ కు ప్రామాణికం. రాయలసీమ ఎత్తిపోతలకు కేసీఆర్ సహకరిస్తే అడ్డుకున్నాం. కృష్ణా ప్రాజెక్టులను 2.5 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేస్తాం. ఆంధ్రజ్యోతితో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేవలం కేసీఆర్ కక్కుర్తి వల్లే ఇది జరిగింది. గతంలో కేసీఆర్ నీటి విషయంలో ఏదైతే కక్కుర్తి పట్టారో, కమిషన్ల కోసం కక్కుర్తి పట్టడం వల్లే ఈ విషయం ఇప్పుడు నీటి విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తుమ్మిడిహెట్టిల జూరాలకు కూడా కేసీఆర్ అన్యాయం చేశారు. నీళ్లు లేవంటూ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించారు. జూరాల నుంచి శ్రీశైలం, పాలమూరు రంగారెడ్డి మార్పు చేశారు. ఈ రెండు ప్రాజెక్టులో కమిషన్లే బీఆర్ఎస్ కు ప్రామాణికమయ్యాయి కానీ ప్రజల్ని పట్టించుకోలేదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రథమంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ను కూడా నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాకు కూడా మినిట్స్ ఇవ్వండి, ఏదైతే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వండి, మేము కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అటుపక్కన చూసుకున్నట్టయితే ఏదైతే అసలుకి నీళ్ల కొరతకి ఇన్ని టీఎంసీలకి మీరు సంతకాలు చేయడమే కారణం, ఏదైతే ప్రాజెక్టులు ఇక్కడి నుంచి వేరే చోటుకి మార్చడం, అలాగే ప్రథమంగా చూసుకున్నట్టయితే తుమ్మిడిహెట్టి నుంచి జూరాలకు కేసీఆర్ అన్యాయం చేశారంటూ కూడా ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా ప్రాజెక్టులు మార్పు విషయంలో కూడా మీకు కక్కుర్తే కారణం, ఏదైతే కమిషన్ల కోసమే మీరు ఆశపడి ఈ విషయం చేశారంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో గనక అసలు దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది, దీనికి సమాధానం చెప్పనున్నారో. ఒక పక్కన చూసుకున్నట్టయితే ఫ్లోర్ లీడర్ గా ఇటు హరీష్ కి అదనపు బాధ్యతలను అప్పచెప్పారు, ప్రమోషన్ ఇచ్చారు మరి కేసీఆర్. ఈ నేపథ్యంలో గనక కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఈ అంశాలపై మాట్లాడతారా, ఒకవేళ గనక మాట్లాడితే ఈ అంశాల గురించి సరైన సమాధానం చెప్తారా, అలాగే కేసీఆర్ వస్తారా లేదా, లేకపోతే కేసీఆర్ కు బదులుగా ఎవరినైతే ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చారో హరీష్ రావే మాట్లాడతారా అనేది కూడా కొంతమేర ఆసక్తి నెలకొంది. అలాగే చూసుకున్నట్టయితే కూడా ఇటు కాంగ్రెస్ ని కూడా ఇటు బీఆర్ఎస్ మాకు కూడా అసెంబ్లీలో మాట్లాడే పర్మిషన్ ఇవ్వండి, మేము కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అడగడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ఇస్తుందా, ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, మరి ఆ మినిట్స్ ని మాట్లాడే అవకాశం ఇస్తుందా లేదా అని కొంతమేర సందిగ్ధం నెలకొంది. మరి ఈ అంశాల గురించి మాట్లాడడానికి కేసీఆర్ వస్తారా, లేకపోతే హరీష్ రావు వస్తారా, కేసీఆర్ వస్తే ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంతమేర ఆసక్తి నెలకొంది. మరి ఎవరు వస్తారు, ఈ అంశాలపై ఎవరు మాట్లాడతారు అనేది చూడాలి. నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే 10 రోజులు టోల్ వద్దు, జనవరి 9 నుంచి 18 వరకు హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ వసూలు చేయొద్దు, గడ్కరీ మంత్రి కోమటిరెడ్డి లేఖ. ఇక సంక్రాంతి సమయంలో ట్రాఫిక్ జామ్ ను నివారించేందుకే తప్పనిసరి అయితే R&B నుంచి కనీస రుసుము ఇస్తామని వెల్లడి. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే సంక్రాంతి నేపథ్యంలో 10 రోజులు గనక టోల్ ఫీజులు వద్దు అంటూ కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కోమటిరెడ్డి లేఖ రాయడం జరిగింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే గడ్కరీకి ఈ మేరకు ఆయన విన్నవించారు. ఏదైతే 10 రోజులు ఉంటుందో ఆ 10 రోజులు కూడా టోల్ ఫీజులు రద్దు చేయాలి, అప్పుడు ఈజీ ప్రయాణం అవుతుంది, ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది అంటూ కూడా ఈ మేరకు ఆయన కోమటిరెడ్డి గడ్కరీకి లేఖ రాయడం జరిగింది. మరి ఈ మేరకు ఆయన ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఇక నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే సూటిగా సుత్తి లేకుండా కోర్టు వాదనలో సంస్కరణలకు సుప్రీంకోర్టు శ్రీకారం. ఎంత సమయం వాదిస్తారో ముందే చెప్పాలి, ఇచ్చిన గడువులోగా వాదనలు ముగించాలి, 3 రోజుల ముందే లిఖితపూర్వక వాదనలు సమర్పించాలి, ఒక కాపీ ప్రత్యర్థి పక్షానికి ఇవ్వాలి, న్యాయవాదులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. ప్రథమంగా చూసుకున్నట్టయితే సూటిగా సుత్తి లేకుండా అయితే కోర్టు వాదనలో సంస్కరణలకు సుప్రీంకోర్టు కూడా శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కొన్ని విషయాలను వెల్లడించింది. ఏదైతే మీకు ఎంత సమయం కావాలి, ఎంత సమయంలోగా వాదోపవాదనలు చేస్తారు అనేది సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి, అది కూడా ఎంత
ఎంత సమయం అడుగుతున్నారో ప్రత్యర్థులకు కూడా అది ఇచ్చి ఇతరులు కూడా ప్రథమంగా చూసుకున్నట్టయితే ప్రత్యర్థి పక్షానికి కూడా ఇవ్వాలి అంటూ కూడా ఈ మేరకు సుప్రీంకోర్టు ఒక ఆదేశాన్ని జారీ చేసింది. అయితే న్యాయవాదులకు కూడా సుప్రీంకోర్టు ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కనుమూత, క్యాన్సర్ తో పోరాడుతూ మృత్యువాత, 2 దఫాలుగా 10 ఏళ్ల పాటు పదవిలో, 40 ఏళ్లుగా హసీనాకు ప్రధాన ప్రత్యర్థి. ఇక సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, రాహుల్, హసీనా, యూరస్. ప్రథమంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కనుమూశారు. ఈ నేపథ్యంలో ఇటు మన ప్రధాని సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే రాహుల్, హసీనా, యూరస్ కూడా ఈ మేరకు సంతాపం వ్యక్తం చేశారు. ఇక స్టాక్ మార్కెట్ లాంటిది ప్రేమ వివాహం, అందులోనూ హెచ్చుతగ్గులు ఉంటాయి. ఓ కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు. ఏదైతే స్టాక్ మార్కెట్ లాంటిదే ప్రేమ వివాహం కూడా అందులో హెచ్చుతగ్గులు ఉంటాయంటూ కూడా మద్రాస్ హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రాజధాని ఢిల్లీపై సుదర్శన చక్రం, 5,180 కోట్ల విలువైన గగనతల రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. ఇక శత్రు దుర్భేద్యంగా మారనున్న ఢిల్లీ, 30 కిలోమీటర్ల పరిధిలో వైమానిక దాడులకు అడ్డుకట్ట. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే వైమానిక దాడులకు 30 కిలోమీటర్ల మేర అడ్డుకట్ట వేసేందుకు ఇక రాజధాని ఢిల్లీపై సుదర్శన చక్రం అని 5,181 కోట్ల విలువైన గగనతల రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే ఈ మేరకు చూసుకున్నట్టయితే ఏదైతే ఎవరైతే ప్రత్యర్థులు దాడి చేయాలనుకుంటే కనుక 30 కిలోమీటర్ల మీదే అది ఆపేస్తుంది. ఆ విషయంలోనే ప్రథమంగా చూసుకున్నట్టయితే ఇటు శత్రు దుర్భేద్యంగా మారనున్న ఢిల్లీ 30 కిలోమీటర్ల పరిధిలో వైమానిక దాడులకు అడ్డుకట్ట వేయనుంది. ఇక ప్రథమంగా చూసుకున్నట్టయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఆలోచించాలి. యువకులు, యువత అందరూ కూడా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ చేసుకోవడంలో తప్పలేదు. కానీ తాగి రోడ్ల మీద తిరగడం, డంకా డ్రైవ్ లో పోలీసులకు చిక్కడం, లేకపోతే మీరు తాగి ఎవరినైనా గుద్దితే గనక మీ కుటుంబంతో పాటు ఇతర కుటుంబాలు కూడా బాధపడతాయి. అదొకసారి ఆలోచించండి. న్యూ ఇయర్ అంటే ఏదో మనం తిరిగామా, బయట ఎంజాయ్ చేసామా, తాగామా అనేది మాత్రం కాదు. న్యూ ఇయర్ ని బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు రిజల్యూషన్స్ పెట్టుకుంటారు. ఈ సంవత్సరం ఏది చేయాలి, ఈ సంవత్సరం ఏది చేయాలని చెప్పి రిజల్యూషన్స్ పెట్టుకోండి, మంచిదే. పార్టీలు చేసుకోండి, మంచిదే. అది మీరు ఇంట్లో ఉండి చేసుకోవడమో బయట చేసుకోవడమో కానీ ఏది చేసినా గానీ ఇటు పోలీసులు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది. మీకు చూసుకోవచ్చు, ఖచ్చితంగా 12 లోపు ఏదైతే మద్యం దుకాణాలు బంద్ అవుతాయి. అలాగే బార్ అండ్ రెస్టారెంట్లు అయితే 1 గంట లోపు బంద్ చేయాలి. ఒకవేళ గనక డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు పోలీస్ శాఖ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో యువత గాని అలాగే బాధ్యతాయుతంగా ఉండే ప్రతి ఒక్క పౌరుడు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా మీరు సేఫ్ గా ఉండి ఇతరుల ప్రాణాలు కూడా కాపాడండి. ఎందుకంటే మీరు సేఫ్ గా లేకుండా కార్ డ్రైవ్ చేసినా, బైక్ డ్రైవ్ చేసినా మీ వల్ల ఒక కుటుంబం అన్యాయం అయిపోతుంది. మీ వల్ల మీ కుటుంబం కూడా అన్యాయం అయిపోతుంది. ఒకసారి ఆలోచించి బాధ్యతాయుతంగా రోడ్డుపై వెళ్ళండి. ఎలా పడితే అలాగా ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా, అలాగే మద్యం తాగి నడపకుండా మీ కుటుంబానికి మీరు ఒక వెన్నెముకలా ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఒకవేళ గనక మీకేమైనా అయితే మీ కుటుంబం ఏమైపోతుంది, మీ వల్ల ఇతర కుటుంబాలు ఏమైపోతాయి, ఏ అభశుభం తెలియని ఇతర కుటుంబాలకు కూడా ఇది మీ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, జాగ్రత్తగా వెళ్ళండి. ప్రథమంగా పార్టీ చేసుకోండి, రిజల్యూషన్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా 2026 అందరికీ కలిసి రావాలి. ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్డ్ గా. ఈ సంవత్సరం మీకు బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వాటి వార్తల్లోని పేపర్లోని ప్రధాన అంశాలు. మరొక కార్యక్రమాలు మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.